అండ్ రీప్లేస్మెంట్ ఒకసారి ఇక్కడ చూడండి సార్. ఒక కొంచెము వేరే టాపిక్ నుంచి పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ కాన్సెప్ట్ చెప్పడాన్ని నేను టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ దీని నుంచి ఒక ప్రాబ్లం తీసుకుంటా. మీకు ఆ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఎంత ఫాస్ట్గా ఆన్సర్ని తీసుకొస్తుందో ఒకటి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఈ ప్రాబ్లం పేరు పోలీస్ వర్సెస్ థీఫ్. ఈ ప్రాబ్లం పేరు పోలీస్ వర్సెస్ థీఫ్. పోలీస్ వర్సెస్ థీఫ్. ఈ ప్రాబ్లం ఏంటో చూద్దాం. మీరు ఇంకా నేను టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ చెప్తే మీరు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సార్. అంటే మీరు ప్రాబబ్లీ చూడని విధానంలో మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. పోలీస్ వర్సెస్ థీఫ్. దీన్ని ఒక స్టోరీ లాగా చెప్తాను. ఒక పోలీస్ స్టేషన్ నుంచి థీఫ్ పారిపోయాడు. పారిపోతూ 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 ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి యొక్క లెంత్ 1000 మీటర్స్. ఆ బ్రిడ్జి యొక్క లెంత్ 1000 మీటర్స్. ఒక థీఫ్ పారిపోతూ, దొంగ పారిపోతూ 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 ఒక పర్టికులర్ టైం దగ్గర బ్రిడ్జికి 200 మీటర్ల దూరంలో, బ్రిడ్జికి 200 మీటర్ల దూరంలో ఇక్కడ థీఫ్ ఉన్నప్పుడు పోలీస్ ఇక్కడ ఆగున్నాడు. పోలీస్ ఇక్కడ ఆగున్నాడు. ఇది పోలీస్ జీప్. పోలీస్ జీప్. పోలీస్ ఇక్కడ ఆగున్నాడు. పోలీస్ ఇక్కడ ఆగున్నాడు. నవ్వు ఇక్కడ చూడండి సార్, మళ్ళీ క్వశ్చన్ చెప్తున్నాను. థీఫ్ స్టేషన్ నుంచి పారిపోయాడు. పోలీసు వాళ్ళకు అర్థమైంది. ఆడిని దొరకబట్టడానికి వాళ్ళు వెనకాల జీబులో రైట్ వెళ్తూనే ఉన్నారు. వాడు ఉరుక్కుంటా రైట్. ఇది బ్రిడ్జ్ దగ్గర అలిసిపోయి ఆగాడు. వెనకకు చూస్తే ఆ టైంలో పోలీసోడు ఇక్కడ ఉన్నాడు. ఎప్పుడైతే వాడు వెనకకు తిరిగాడో పోలీసోడు ఆడి స్పీకర్ తీసుకొని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. రైట్. ఏమన్నాడంటే, దొంగ నీకు 2 అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఇటువైపు గనక పరగడితే నేను నిన్ను ఎంట్రన్స్ దగ్గర దొరకబడతా. నువ్వు ఇటువైపు గనక పరిగెడితే నిన్ను ఎగ్జాక్ట్ ఎగ్జిట్ దగ్గర దొరకబడతా. రైట్. ఎగ్జిట్ దగ్గర దొరకబడతా. వీడు మహేష్ బాబు కాదు, సినిమా టక్కరి దొంగ కాదు. వీడు కిందకు జంప్ అయి పారిపోవడానికి. రైట్. సో కిందకు జంప్ అయ్యే ఛాన్స్ లేదు. మళ్ళీ నేను చెప్తున్నాను, పోలీస్ జీబు థీఫ్ స్పీడ్ ఏ నిష్పత్తిలో ఉంటే పోలీస్ థీఫ్ని ఎంట్రన్స్ దగ్గర దొరకబడతాడు, లేకపోతే ఎగ్జిట్ దగ్గర దొరకబడతాడు. ఎంట్రన్స్ దగ్గర దొరకబడతాడు, లేకపోతే ఎగ్జిట్ దగ్గర దొరకబడతాడు. మళ్ళీ చెప్తున్నాను సార్ స్టోరీ. పోలీస్ స్టేషన్ నుంచి థీఫ్ పారిపోయి ఉరుక్కుంటూ వచ్చి ఇక్కడికి కలిసిపోయి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నాడు. ఉండగానే ఏదో సౌండ్ వచ్చింది. వెనక తిరిగి చూశాడు. పోలీసోడు వాడి స్పీకర్లో ఒక మాట అన్నాడు, నీకు ఇప్పుడు 2 అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఇటువైపు ఉరుక్కుంటూ వస్తే కరెక్ట్ నిన్ను ఎంట్రన్స్ దగ్గర దొరకబడతా. నువ్వు ఇటువైపు ఉరుకుతే నేను నిన్ను ఎగ్జిట్ దగ్గర దొరకబడతా. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అని అంటే పోలీసు థీఫ్ స్పీడ్ ఏ నిష్పత్తిలో ఉండాలి? పోలీసు థీఫ్ ఏ నిష్పత్తిలో ఉండాలి? క్వశ్చన్ అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. క్వశ్చన్ అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి అందరూ. సార్ నాకు ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలి. క్వశ్చన్ అర్థమవుతే మనకు పలు రకాల, మీరు ఫస్ట్ సాల్వ్ చేసే మెథడ్, టెక్స్ట్ బుక్లో సాల్వ్ చేసే మెథడ్, దాని తర్వాత అనిల్ నాయర్ పద్ధతి చెప్తాను. ఎందుకు ఈ టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ తీసుకున్నాను? పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అనే కాన్సెప్ట్ మీకు కరెక్ట్గా అర్థం కావాలి. మీ తలకాయ మీద కూర్చోవాలి. అది కూర్చుంటే ట్రైన్లు, ప్లాట్ఫామ్లు ఇవేమీ వద్దు సార్. ఆలోచించుకుంటే టక్ ఆన్సర్ పెడతారు. ఫస్ట్ మీరు ఎలా సాల్వ్ చేస్తారు ఈ క్వశ్చన్ని? మెథడ్ 1 మీకు టెక్స్ట్ బుక్లోనూ రైట్, మామూలుగా మీకు లోకల్ టీచర్లు చెప్పే పద్ధతి ఏం చెప్తారంటే, ఇక్కడ చూడండి సార్, ఈ పాయింట్ని ఏ అనుకుందాం.
ఈ పాయింట్ని బి అనుకుందాం, ఈ పాయింట్ని సి అనుకుందాం, ఈ పాయింట్ని డి అనుకుందాం, ఈ పాయింట్ని డి అనుకుందాం. వాడు క్వశ్చన్లో ఒక కండిషన్ ఇచ్చాడు. పోలీసు థీఫ్ని ఎక్కడ దొరకబడతాడన్నాడు? ఎంట్రన్స్ దగ్గర దొరకబడతాడు అన్నారు. పోలీసు థీఫ్ని ఎంట్రన్స్ దగ్గర దొరకబడతాడు అన్నాడు. ఇంకో కండిషన్ ఏమిచ్చాడు? ఆడు ఇటువైపు ఉరుకుతే ఎగ్జిట్ దగ్గర దొరకబడతాడు. ఎంట్రన్స్ దగ్గర దొరకబడతాడు, లేకపోతే ఎగ్జిట్ దగ్గర దొరకబడతాడు. ఎప్పుడైతే థీఫ్ ఇటు ఉరికిండో, రైట్, ఇక్కడ నేను రాస్తున్నాను సార్, సి నుంచి బి వరకు దొంగకు ఎంతైతే టైం పట్టుందో, దొంగకు ఎంతైతే టైం పట్టిందో అదే టైంలో పోలీసోడు ఎంట్రన్స్ దగ్గరకు వచ్చిండు అనుకో, పోలీసోడు దొంగను దొరకబట్టగలుగుతాడు. పోలీసోడు దొంగను దొరకబట్టగలుగుతాడు. మళ్ళీ చెప్తున్నాను, వీడు ఎంత టైంలో, కరెక్ట్ ఒక నిమిషంలో వీడు ఇక్కడికి పరిగెత్తాడు. అదే నిమిషంలో వీడు ఇక్కడికి పరిగెత్తిండు అనుకో, పోలీసోడు దొంగను దొరకబడతాడు. ఒక నిమిషం లేట్ అయినా టక్కున జంప్ అయిపోతాడు. ఎస్ఆర్ నో? సో దొంగ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే టైం పట్టిందో, పోలీస్కి ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అంతే టైం పడితే పోలీసు దొంగను దొరకబడతాడు. ఎస్. సో టైం, స్పీడ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం, టైం ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మీరు ఇట్లాంటి రైట్ ఫార్ములాలు ఎక్స్లు యూజ్ చేస్తారు. డిస్టెన్స్ మనకు తెలియదు, ఎక్స్ బై స్పీడ్ ఎంత, ఎస్పి, పోలీసు ఎస్పి అనుకుంటున్నా. థీఫ్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి, 200 డివైడెడ్ బై వాడి స్పీడ్ ఎంత, ఎస్టీ. ఎస్పి బై ఎస్టీ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ బై 200. ఎస్పి బై ఎస్టీ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ బై 200. ఈ ఈక్వేషన్ అందరికీ అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఎగ్జిట్. ఎగ్జిట్ అంటే రైట్ టైం టేకెన్ బై ఫ్రమ్ సి టు డి. ఫస్ట్ వినండి అయ్యా, దాని తర్వాత ఆన్సర్, తర్వాత బై థీఫ్ ఈక్వలెంట్ టు టైం టేకెన్ ఫ్రమ్ ఏ టు డి బై పోలీస్. సి టు డి అంటే 800 బై ఎస్టీ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ ప్లస్ 1000 బై ఎస్పి. ఎస్పి బై ఎస్టీ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ ప్లస్ 1000 డివైడెడ్ బై 800. సో ఈక్వలెంట్ టు ఎక్స్ ప్లస్ 1000 బై 800. 3x ఈక్వలెంట్ టు 1000, ఎక్స్ ఈక్వలెంట్ టు 1000 బై 3, 1000 బై 3 బై 200, 1000 బై 600. 1000 బై 600 అంటే ఎంత? 5:3. 1000 బై 600 ఎంత? 5:3. ఈ ఈక్వేషన్ మెథడ్ అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మీరు జనరల్గా ఏ టెక్స్ట్ బుక్ చూసినా కూడా చక్కగా నీట్గా అర్థమయ్యి ఎక్కువ టైము తీసుకునే మెథడ్. ఇక్కడేమో నాకు 2 ఈక్వేషన్లు వచ్చాయి. ఎస్పి బై ఎస్టీ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ బై 200. ఇక్కడేమో నాకు ఎక్స్ ప్లస్ 1000 బై 800. ఈ రెండింటిని ఈక్వేట్ చేశాను. ఎక్స్ బై 200 ఈక్వలెంట్ టు ఎక్స్ ప్లస్ 1000 బై 800. 200 800. 4x ఈక్వలెంట్ టు ఎక్స్ ప్లస్ 1000. 3x ఈక్వలెంట్ టు 1000. ఎక్స్ ఎంత? 1000 బై 3. 1000 బై 3 ఇంటూ 1/200. 1000 బై 600. 5:3. 5:3. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. మనకు పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అర్థం కాకపోతే ఇక్కడ 2 కండిషన్లు ఉన్నాయి. థీఫ్ ఏదైతే టైంలో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాడో, పోలీస్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే పోలీస్ థీఫ్ను దొరకబడతాడు. అదే వేశాను. నెక్స్ట్ థీఫ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే టైం తీసుకుంటాడో పోలీస్